మే నెల 23న రాష్ట్ర ప్రజలు మరోసారి చంద్రబాబుకి పట్టాభిషేకం చేయనున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అన్నారు. ఈవీఎంలలోని లోపాలపై చంద్రబాబు పోరాటం చేస్తుంటే ఓటమి భయం పట్టుకుందంటూ విపక్ష నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ రోజు శ్రీరాముడి కళ్యాణం మే 23న ఈ రాష్ట్రాన్ని శ్రీరామరాజ్యంలో చేసినటువంటి ఆంధ్ర శ్రీరాముడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పట్టాభిషేకం చేయబోతున్నారు. 2014లో ఇదే ఈవీఎంలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినప్పుడు మాట్లాడలేదు, ఈ రోజు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. 2014లో ప్రధానమంత్రి మోడీ లేడు. అసలు ఈ రాష్ట్రంలో ఏదైతే పెద్ద ఎత్తున మహిళలు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడుతున్నారని తెలిసి కావాలని 6-7 గంటలు ఈవీఎంలు పనిచేయకపోతే దాని గురించి ఈసీని ప్రశ్నించడం తప్ప మీరెందుకని కామ్కొన్నారు? దాని గురించి సమాధానం చెప్పరండి. అంటే మీకు మహిళల ఓట్లు పడవు. అక్కడ నరేంద్ర మోడీ ఏమో హంతకులను వేరేస్తాను, దోపిడీదారులను పట్టేస్తాను, దోపిడీదారుల దగ్గర నుంచి డబ్బులు ఆగేస్తానని చెప్పి ఆఖరికి దోపిడీదారులతో చేతులు కలిపి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మీరా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలేది కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారు. మేము తొడగొట్టి చెప్తున్నాం, రేపు ఇక్కడ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే గెలవబోయేది.